పవన్ కళ్యాణ్ సార్ మంచిగా జోరుగా పెట్టిండు రెండు రింగులు. ఇక మరి ఆ 2 రింగులలోనే ఉంటుందంట మొత్తం అధికారం అంతా. ఇక మరి ఎవరు చెప్పిర్రో ఏమే కానీ ఇక దోషాల కోసం మన సారు రింగులు పెట్టిండంట. ఇక సూతం పండి. ఎన్నో కోట్లు ఉన్నా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నా కానీ సాదాసీదా పవన్ కళ్యాణ్ సారే మనకు తెలుసు. కానీ నిన్న భీమవరం మీటింగ్లా 2 బంగారు ఉంగరాలు పెట్టుకొచ్చిండు పవన్ కళ్యాణ్ సారు. చూడుండా ఉంగరాలు. చూసిరు కదా, ఒకటి తాబేలు ప్రతిమ ఉంగరము, ఇంకొకటి నాగ ప్రతిమ ఉంగరము. ఈ 2 ఉంగరాలతో గిట్ల దర్శనం ఇచ్చిండు పవన్ కళ్యాణ్ సారు. అయితే సారుకు అధికారం అందకుండా పోతున్నది గదుల్లో. ఈసారి ఎట్లయినా అధికారం అందుకోవాలని చెప్పి ఏమేం దోషాలు ఉన్నాయో అన్ని లెంకి ఉంగరాలు పెట్టి దోషాలన్నిటిని దేశాలు దాటిస్తున్నాడు సారు. చూసిరు కదా, పవన్ కళ్యాణ్ సార్ ఉంగరాల ఎఫెక్ట్ బాగానే పనిచేసిందుల్లో. ఎఫెక్టోల కంటే బాగానే యాద్ చేసుకున్నాడు కనకరాజు సూరి సారు. వింటే మీకే మస్తు పరిచయం అనిపిస్తుంది. అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు. బ్రిటిష్ పాలకుల కబంధాస్తాల నుంచి భరతమాతను దాస్య సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి అమరజీవి మన అల్లూరి సీతారామరాజు గారు. ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురొట్టి ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మన సర్దార్ దండు నారాయణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మన చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు. దంతులూరి నారాయణరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు. బివి రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. సాగి రామకృష్ణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. పుట్టుకలపూడి గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. చూసిరు కదా, మీరే కాదుల్లో పవన్ కళ్యాణ్ సార్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. గా లెక్కల లేపిండు మరి పవన్ కళ్యాణ్ సార్ను. ఇక పవన్ కళ్యాణ్ సార్ ఒక్కడే కాదుల్లో, చంద్రబాబు సార్ కూడా ఈ నడుమ గుళ్ళు గోపురాలు మస్తు తిరుగుతున్నాడు. పెద్ద పెద్ద యాగాలు చేస్తున్నాడు. చాలా మంది ఏమంటున్నారంటే గెలుపు కోసమే చేస్తున్నాడు. అసలు గెలుపు మీద నమ్మకం లేకనే అంతగానం దేవుళ్ళని కొలుస్తున్నారని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. చూడాలే మరి ఏమవుతుందో ఏమో.